డబ్బు ఉన్న వాళ్ళకొక రూలు, డబ్బు లేని వాళ్ళకొక రూలు. ఇది కరెక్ట్గా యాప్ట్గా సరిపోయేది ఎవరికో తెలుసా అండి? భారతదేశంలో మన బ్యాంకు వాళ్ళకండి. ఈ మధ్య సుబ్బిరామిరెడ్డి గారు అనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి అడుక్కు తింటున్నట్టండి బంజారాహిల్స్ రోడ్ల మీద. ఆయన అన్ని వ్యాపారాలు నష్టం వచ్చిందండి. బ్యాంకు వాళ్ళకి నేను ఇక కట్టలేను, నేను రోడ్డు మీదకి వచ్చేసాను, ఇప్పుడు నేను నా భార్య అడుక్కు తింటున్నాము అంటే వడ్డీయే కాదండి, అసల్లో కూడా 75% మాఫీ చేశారటండి. పాపం కదా. సిగ్గుపడండి బ్యాంకు వాళ్ళు, మీరు సిగ్గుపడండి. ఎందుకంటే మన రూల్స్ అలా ఏడి సచ్చాయి. ఒక రైతు లోన్లు కట్టకపోతే వాళ్ళ గొర్రెలు, ఆవులు అన్నీ కూడా బ్యాంకు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. డబ్బు లేని వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఆ డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉంటుందండి. అయ్యో మనం తీసుకున్న రుణం కట్టాలి అని టైంకి వాళ్ళు తిన్నా తినకపోయినా కట్టి రుణాలు తీరుస్తారు బ్యాంకు వాళ్ళకి. ఈ డబ్బున్న వాళ్ళకి తిండి తిన్నది అరగక బ్యాంకులు కన్నీ టోపీలు పట్టి వేల కోట్ల ఆస్తులు పిల్లలకి చేసి మాది సిక్ ఇండస్ట్రీ, మేము కట్టలేకపోతున్నాము అంటే మన బ్యాంకు వాళ్ళు మాఫీ చేస్తారు. బ్యాంకులంటేనే నమ్మకం పోతోంది సామాన్య ప్రజలకి. నిజంగా కష్టపడేవాడికి, నష్టపోయిన వాడికి మాఫీ చేయాలి. సుజనా చౌదరి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సుబ్బిరామిరెడ్డి మీరు మాఫీ చేసేది మార్చుకోండి మీ విధానాన్ని.